మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నాడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు. వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు ఆ సరళిని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు. అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది. ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ 17, 1948కి డిసెంబర్ 3, 2023కు 100% సారూప్యత ఉన్నది. పేర్లు మాత్రమే మీరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించిండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు, ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలు ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు. ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ 3 నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. విన్న వాళ్ళను, నమ్మని వాళ్ళను అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలవాలి. ఈ 100 రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క విశ్లేషణ, మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి, మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దు, నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చినామంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా. అందుకే ఈరోజు మిత్రులారా, 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం,
2 పరిపాలనపరమైన విధానం, 3 సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు. సాంస్కృతిక పరంగా ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి అయినా సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న, ఆ సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసినా ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యులాగానే ఉండాలి, తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్ని ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు. సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసిన అన్నాడు తప్ప కవులు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి, వాళ్ళ భుజకీర్తులను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజా సమస్యలనే బానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల్ని పాటల రూపంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు కళాకారులు గడీలలో నిర్బంధానికి గురై దొరగారి భుజకీర్తులను శ్లాఘించడం తప్ప ఎలాంటి అవకాశాలు లేని సాంస్కృతిక దాడి తెలంగాణ మీద చేసిండు. అందుకే తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. జయ జయ తెలంగాణని ఎక్కడైతే నిషేధానికి లోనైందో గల్లీ గల్లీలో జయ జయ హే తెలంగాణ గానం వినాలి, తరతరాల మన పిల్లలు ఆ స్ఫూర్తిని పొందాలి అని రాష్ట్రీయ గీతంగా మా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఆ పాటకు, ఆ ఆలోచన విధానానికి మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ కవులు కళాకారులను సంప్రదించి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవులు కళాకారులను సంప్రదించి వాటిని కూడా సమూలంగా మార్పు చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆ చిహ్నాలలో ఉంచే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివ భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలుపెట్టే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా
అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేం పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తులు ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కాని ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్ది మంది సామంతులను పెట్టుకొని నడిపినట్టుగా కొద్ది మంది అధికారుల చేతుల్లోనే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వస్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము. ఇవాళ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఇతర అధికారులు కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, ఎక్సైజ్ కానీ, ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు 2004-2014లో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కావచ్చు, ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని 7.5 అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించినాం. ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర్ రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది, పేదవాళ్ళు చస్తే నాకు పోయేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే 48 గంటల్లోనే పేదలకు 10 లక్షల రూపాయలతోని ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి చాలా అదనపు జబ్బులను కూడా అందులో చేర్చి ఈరోజు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. ఇదే కాకుండా ఆనాడు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు పెడుతున్నారు, కట్టెల పొయ్యిలో ఊది ఆ పొగ గొంతులోకి ఊపిరితిత్తుల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తే మోడీ కేసీఆర్ గారు కలిసి 1200 రూపాయలకు పెంచిండ్రు. అందుకే ఆడబిడ్డలు మళ్ళీ కట్టెల పొయ్యి వైపు పోతుంటే ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం. ఇప్పటికీ 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. 7 జిల్లాలలో ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు 7 జిల్లాలుగా మారింది. స్థానిక సంస్థలు శాసన మండలి ఎన్నికల ఎలక్షన్ కోడ్తోని ఆ ప్రాంతంలో 0 బిల్లు అమలు జరగడం లేదు. దాదాపుగా 42-43 లక్షల మంది 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసినాం. ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఎక్కడెక్కడ విష పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. తెలంగాణ
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది. మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్ ఇవ్వాలని. ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి, నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నామేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈ రోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత జీరో బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్నా, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా, కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క